ప్రకాశం జిల్లా జై పంగులూరు మండలం రేణింగవరం అలవాపాడు మధ్య 2.30 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అలాగే రేణింగవరంలో 90 లక్షలతో నిర్మించనున్న పురాణ కాలక్షేప మండపానికి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు. దాతల సహకారంతో 88 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలో 100 కోట్లతో తారు రోడ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. చెట్లు ఫుల్ పెంచాలి. రోడ్డు పక్కన మొత్తం చెట్లు పెడితే టెంపరేచర్ 44 డిగ్రీలు 45 డిగ్రీలు వచ్చింది. ఈ సంవత్సరం 40. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు మీకు తెలుసా 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువుల కోసం ఈ ప్రభుత్వం. నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం భారతదేశం మొత్తం మీద ఎక్కడ కూడా లేదు. ఒక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందాక అడిగారు మిమ్మల్ని 3 జతలు యూనిఫామ్ ఇస్తున్నారు. అదేవిధంగా స్కూల్ బుక్స్, బెల్ట్, బ్యాగ్, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు. ఇందాక అనుకున్నట్టు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా జరుగుతుంది మిమ్మల్ని కూడా వెళ్ళి రోజు ఎవరొకరు పేరెంట్స్ కూడా వెళ్ళి చూడమని చెప్పాము. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పిల్లలు బలంగా ఉండాలి విద్య పట్ల అనే ఉద్దేశంతో ముఖ్యంగా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవన్నీ కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా అందరూ కూడా ఉపయోగించుకొని పిల్లలు మంచి విద్యావంతులుగా తల్లులు తయారు చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. అట్లా ఇంకా మీ గ్రామానికి కానీ మీ ఊరికి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారం తప్పకుండా అందిస్తాను. ఇందాక మన వాళ్ళు రోడ్డు ఓపెన్ చేసినప్పుడు ఇంకొక 2-3 రోడ్లు చెప్పారు. ఇవాళ పొద్దునే చూసాం వరపర్ల నుంచి రాంపూర్ వెళ్లే రోడ్డు చండాలం ఉంది. కలెక్టర్ గారు మీరు డిఎంఎఫ్ లో పెడతారో ఏం పెడతారో మీరే ఎదుర్కొని నాకు ఆ రోడ్డు ఈ పేరెంట్ టీచర్కి వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఆ రోడ్డు పెట్టండి. పొద్దున వీడియో వచ్చింది. పిల్లలు సైకిల్ తొక్కలే దూపుతున్నారు. రాంపూర్ నుంచి వలపర్ల వెళ్లే రోడ్డు మరీ చండాలం ఉంది. పొద్దునే ఎవరు పంపించారు నాకు. అందుకని అది ఇది ఒకటి ఇంకొక చోట అక్కడ ఒకటి ఉంది. అదే చూద్దాము. స్కూల్కి ముందు పిల్లలు స్కూల్కి అనమాట. నేను సైకిల్ ఇచ్చినా వాళ్ళకి ఉపయోగం లేదు. అది ఎక్కి కొద్ది దూరం దొరకగానే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అదొకటి డిఎంఎఫ్ లో కానీ దాంట్లో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ